మిమ్మల్ని చూస్తేనే సంబరపడిపోతానమ్మగారు. మీ మాట వింటేనే మనసు ఉప్పొంగిపోతుంది. మీ నీడ మా మీద పడితే 10 కాలాలు చల్లగా ఉంటామని బతికేటోళ్ళం. అట్టంటిది రక్తం ఇచ్చిన పానాలు కాపాడినారు. నా కట్టె కాలేదాకా మీ పాద సేవ చేసుకుంటానమ్మగారు. పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉండు. లే పార్వతి. మా అమ్మ అనేదమ్మా పార్వతి, అమ్మగారి ఆశీర్వాదం ప్రేమ పొందాలంటే పెట్టి పొట్టాలి అని. అట్లాంటిది నా ఒంట్లో మీ రక్తం వింటుంటేనే ఒళ్ళు పులకరించిపోతుందమ్మా. చచ్చిపోయే వరకు మీ సేవ చేసుకుంటాను. అయ్యగారు, పెద్దబాబు గారు, బాబు గారు, అందరికీ పేరు పేరు నా దండాలు. ఎన్ని జన్మలైనా మీరు చల్లగా ఉండాలి. నేను మీ సేవ చేసుకోవాలి. అమ్మగారు నిన్ను ఆశీర్వదించినారు పార్వతి. ఇంకా నీ జీవితం చక్కగా ఉంటది. నువ్వు అదృష్టవంతురాలివు అమ్మా. హనుమంతు, పార్వతిని తీసుకెళ్ళు. ఎండు పుల్ల మీద పడి ప్రాణాలు పోయిన వార్తలు కూడా చూసాం. రైలు గుద్దినా బతికి బట్టకట్టిందంటే పార్వతి జాతకం బావుంది. ఇంకేంటి పావని? యాక్చువల్లీ మిమ్మల్ని పర్మిషన్ అడుగుదామని వచ్చాను. పర్మిషనా? ఫర్ వాట్? నేను మా ఆయన బిజినెస్ పని మీద సింగపూర్ వెళ్తున్నాం. అమ్మాయి ఒక్కతే ఇంట్లో ఉండాలంటే కొంచెం నర్వస్గా ఫీల్ అవుతుంది. ఓ 2 వారాలు మీ ఇంట్లో. ఏంటి పావని ఇది? నా కోడలు నా ఇంట్లో ఉండకుండా ఎక్కడుంటుంది? ఇది చెప్పడానికి పర్మిషన్ కావాలా? ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. చూడదేవా, భలేవారంటీ. ఐశ్వర్య పర్మనెంట్ గా ఇంట్లో ఉండాల్సిన మంచి. ఈ క్షణం వచ్చినా మాకు సంతోషం. గ్రాండ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ దేవా. అడగడానికి నేను మొహమాట పడ్డా మీ అభిమానం ముందు అది పొరపాటని తెలుసుకున్నాను. నువ్వు తిరిగి ఇండియాకి వచ్చేదాకా ఐశ్వర్యని నా కూతుర్లా చూసుకుంటాను. ఆ తర్వాతే కోడల్ని చేసుకుంటాను. ఓకే? సరే పదండి, టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం. రండి. మీరు చేస్తూ ఉండండి, వస్తాను. సరేనమ్మా. ఓకే. అదరగొట్టేశావు. సడన్ గా ఎంట్రీ ఇచ్చి అటు పార్వతికి ఇటు మా చిన్నబాబుకి చెక్ పెట్టేశావు. ప్రిపేర్ అయ్యే వచ్చాను భవానీ. లైన్ క్లియర్ చేశాను. ఐశ్వర్యని 2 వారాలు ఇక్కడే పెట్టి నువ్వలా సింగపూర్ వెళ్ళిరా. నువ్వొచ్చేలోపు నీ కూతుర్ని అఖిలాండేశ్వరి వారసురాల్ని చేసేస్తాను. అలా చేశావంటే సింగపూర్ నుండి రాగానే కొండాపూర్లో నీకు ఫ్లాట్ కొనిస్తాను. నా హైట్ చూసుకోను. విల్లా అయితే బెటరేమో. దాంతే ఉంది, పద.
ఒసే సౌందర్య రెప్ప పాటలో బతికిపోయినావు కదే